సింగరేణి సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ పథకం అమలు చేయడం కోసం యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపుతోంది. కాంట్రాక్టర్లు మరియు కాంట్రాక్టర్ల ఉద్యోగుల సభ్యత్వ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 8, 9 తేదీల్లో చేపట్టడం జరిగింది. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ పర్సనల్ ఐఆర్ఎన్పిఎం శ్రీమతి కవితానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రత్యేక చొరవ తీసుకుని సింగరేణి వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కల్పిస్తున్నారని, ఇందులో భాగంగా కొత్తగూడెం రీజియన్లోని కార్పొరేట్ మరియు కొత్తగూడెం ఏరియాల నాన్ మైనింగ్ కాంట్రాక్టు కార్మికులకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఈఎస్ఐ పథకంలో సభ్యత్వం పొందడానికి కాంట్రాక్టు ఉద్యోగుల నెల జీతం 21,000 రూపాయల లోపు ఉండాలని, అదేవిధంగా మొదటి దశ సభ్యత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు గల కాంట్రాక్టర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇక రెండవ దశలో 10 మంది కంటే తక్కువ కాంట్రాక్టు ఉద్యోగులు గల కాంట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలియజేశారు. ఈ ఈఎస్ఐ పథకం ద్వారా కాంట్రాక్టు కార్మికులకు ఉచిత వైద్య సదుపాయంతో పాటు బీమా సౌకర్యం కూడా ఉంటుందని ఆమె వెల్లడించారు. ఈ సదవకాశాన్ని కాంట్రాక్టు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ అధికారులు ఏజీఎం పర్సనల్ కె అజయ్ కుమార్, డీజీఎం పర్సనల్ వైవిఎల్ వరప్రసాద్, జీవి మోహన్ రావు, ఖమ్మం ఈఎస్ఐసి బ్రాంచ్ మేనేజర్ జి సాయి కుమార్, డివైపిఎం నరేన్ చక్రవర్తి ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది.